ఆరాధన వాక్యంలోకి వెళ్ళడానికి ముందు ప్రార్థన చేస్తున్నాను. మధ్యలో ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రభువునందు ప్రియమైన వారు, ఈ దిన ఆరాధన వాక్యం నిమిత్తమై ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదువుకున్నాం. ఈనాటి ఆదివార ఆరాధన వాక్య శీర్షిక ప్రసంగి గ్రంథంలోని దేవుని లక్షణం. ప్రసంగి గ్రంథాన్ని చదవడానికి ప్రారంభించిన తర్వాత కొన్ని వచనాలు అలా చదువుతూ పోతూ ఉన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి మాటలు ఏమనిపిస్తాయంటే, మామూలుగా ఉన్నటువంటి జనాలు ఏ రకంగా అయితే మాట్లాడుకుంటారో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో అలాంటి ఆలోచనలే గ్రంథంలో చాలా చోట్ల కనిపిస్తాయి. అంటే దేవుని యొక్క గ్రంథంలో చాలా మాటలు మనం చదివి ఉంటాము. అయితే ప్రసంగిలోని కొన్ని మాటలు చదివేటప్పుడు ఎందుకు ఇలా రాయబడింది అనేటువంటి ప్రశ్న వస్తుంది. కారణం ఏంటి అంటే, మనం ఒక మాట చదివి అక్కడే నిలబడిపోతాం. ప్రసంగి గ్రంథం అర్థం కావాలి అంటే కేవలం ఒక మాట దగ్గర నిలిచి ఆలోచన చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం విఫలమవుతాం. పూర్తిగా గ్రంథాన్ని చదివిన తర్వాతనే ఈ గ్రంథం యొక్క సారాంశము అర్థమవుతుంది. అది ఎలాగంటే ఒక చిన్న ఉదాహరణ చూడండి. మీరు అలవాటుగా వెళ్ళేటువంటి ఏదో ఒక షాప్ ఉంది. ఎప్పుడైనా ఆ షాప్ వాళ్ళ అడ్రస్ మార్చేశారనుకోండి, అక్కడ ఒక బోర్డు రాశారు. ఏమని? ఈ షాపు ఇక్కడ లేదు. దాన్ని చదివి అరే ఈ షాప్ ఇక్కడ లేదంట అని వెళ్ళిపోతాం. దాని తర్వాత ఇంకొక లైన్ కూడా ఉంది అక్కడ. ఏమనుంది? షాప్ ఇక్కడ లేదు, ఈ షాపు పలానా శివ సర్కిల్ దగ్గరికి మార్చబడినది అని ఉంటుంది. అది కూడా కావాలి. ఫస్ట్ ఒక్కటి చదివేస్తే ఇంకా లేదంటే ఇంకా అసలు లేదేమో అనుకున్నాయి, అర్థం కాదు కదా దానికి. తర్వాత కూడా చదివినప్పుడే ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో రాశాడో ఆ ఉద్దేశం మొత్తం మనకు అర్థమవుతుంది. అలాగే ప్రసంగి గ్రంథంలో మీరు ఎక్కడైనా సరే కొన్ని వచనాలు చదివినప్పుడు అక్కడే ఆగిపోయి ఆలోచన చేయరాదు. పూర్తి గ్రంథాన్ని చదివినప్పుడే దీని సారాంశం అర్థమవుతుంది. ఎలాగో మొదటి మాటలు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుతుంది. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికినటువంటి మాటలు. ఈ మాటలు ఎవరు రచించారు అంటే, అనేకుల అభిప్రాయం ప్రకారము దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను గారు దీన్ని రచించి ఉన్నారు. అయితే ఇక్కడ చెబుతున్న మాటల్లో ఈ గ్రంథం అంతటిలో ఒక మాట చాలా సార్లు మనకు తారసపడుతుంది. చాలా సార్లు చూస్తాం. ఏంటి ఆ మాట అంటే ఇదే మాట. 2వ వచనం, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. వ్యర్థం అంటే అర్థమేంటి? వేస్ట్ అండి. వ్యర్థం అంటే వేస్ట్ అంటే పనికిరానిది. ఇది మామూలుగా మనకు స్ఫురించేటువంటి భావం. ఓకే, మూల భాషలో వ్యర్థము అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే ఆవిరి వంటిది, స్వల్పకాలమైన అని అర్థం. దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని గురించి ప్రసంగి గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే సమస్తము వ్యర్థమే. ఒకవేళ మనం అనుకున్నట్టు ఇది పనికిరానిది, ఇది వేస్ట్ అనుకుంటే దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు ఎందుకు చేస్తాడు? అంత వేస్ట్. ఇది వేస్ట్ అని కాదు,
వ్యర్థము అన్న మాట యొక్క అర్థం ఏంటి అంటే ఇది ఆవిరి వంటిది, స్వల్పకాలం ఉండేది, అల్పకాలం ఉండేది, ఎగిరిపోయేది, గాలి బుడగ వంటిది అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాటనే వ్యర్థము అనేటువంటి ఆ పదం. సో మీరు ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడల్లా వ్యర్థం అనే మాట కనపడగానే ఏమనుకోవాలి? స్వల్పమైన, అల్పమైన, ఆవిరి వంటిది అని అర్థం చేసుకుంటే అప్పుడు మనకు వచనాలు అర్థమయ్యేటువంటి విధానం వేరేలాగా ఉంది. రైట్? ఓకే. ఈ సొలొమోను గారు రచించినటువంటి ఈ గ్రంథంలో చాలా సంగతులు ఆయన రచించి ఉంచాడు. అయితే ఇందులోని మన అంశము దేవుని యొక్క లక్షణాలు కాబట్టి దేవుని లక్షణాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొదటి అధ్యాయము 2వ వచనంలో వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్న మాటలు మనం విన్నాం కదా. అయితే చివరి అధ్యాయం ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో నుండి మనం ప్రారంభించుకున్నాం దేవుని లక్షణాలను చూడటం. నేను చదువుతాను, వినండి. 12వ అధ్యాయము 1వ వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వేసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని. దేవుని లక్షణాలలో మొదటి లక్షణం సృష్టి కారకుడైన దేవుడు. దేవుని యొక్క లక్షణాలలో అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం ఏదైనా ఉంది అంటే ఆయన సృష్టికారకుడు. మనం గమనిస్తున్నటువంటి ఈ సృష్టి అంతటిని కూడా చేసినవాడు ఆయనే. ఇది ఉద్భవించడానికి కారణం ఆయనే. చాలాసార్లు ఈ లోకము చెప్పేటువంటి మాట ఏంటంటే ఈ భూమి మీద కొన్ని వింతలు ఉంటాయి. ఒక 7 వింతలో 8 వింతలో చెప్తారు. 7th wonder, 8th wonder, 9th wonder, చాలా వండర్స్ ఉన్నాయి. వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంట. బట్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వండర్. ఈ ప్రపంచమే దేవుడు వింతగా చేశాడు. వింతైన ప్రాంతాలకు వెళ్ళాలని చాలా మంది టూర్లు వేస్తుంటారు, వరల్డ్ టూర్ వేస్తారు. ఎందుకోసం? రకరకాల ప్రాంతాలు చూడాలి, రకరకాలైనటువంటి జలపాతాలు చూడాలి, లోయలు చూడాలి, మంచు కొండలు చూడాలి, ఎడారులు చూడాలి, గుహలు చూడాలి అని రకరకాల ప్రాంతాల దగ్గరికి వెళ్ళిపోతూ దేవుడు చేసేటువంటి సృష్టిలోని వింతలు ఇవి అంటూ వాటిని చూస్తూ అప్పుడపోతూ ఉంటారు. అయితే దేవుని సృష్టి ఎంత గొప్పది అంటే ఇది కేవలం భూమికి మాత్రమే పరిమితమైనటువంటి వింతైనటువంటి సృష్టి కాదు. మనం ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి సౌర కుటుంబం గాని, ఈ విశ్వము గాని, గెలాక్సీ గాని, టోటల్ సృష్టి మొత్తాన్ని, విశ్వాన్ని అంతటి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ చూడు వింతలే. వరల్డ్ టూర్ వేయగలిగితే నువ్వు ఈ భూమి మీదనే తిరగలుగుతావు. కానీ ఒక్కసారి అంతరిక్షంలోకి టూర్ కనుక వేసావనుకో, వరల్డ్ టూర్ వేయగలిగితే నీ జీవితం అంతా నువ్వు తిరుగుతూ 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 ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందమైన ప్రాంతాలు చూడటానికే నీ లైఫ్ సరిపోదు. నీ దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు, నీ దగ్గర ఉన్నటువంటి ఆయుష్ సరిపోదు. అయితే అంతరిక్షంలోకి వెళ్ళినట్లయితే దేవుడు చేసినటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి అంతరిక్షాన్ని గమనించినట్లయితే మన ఆయుష్ 0.01% కూడా సరిపోదు. ఎందుకు? లక్షల కిలోమీటర్లు వెళుతున్న కొద్దీ ఈ అంతరిక్షంలో ఎన్నో 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 ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి. భూమి నుండి అలా ముందుకు వెళ్తూ ఉంటే సౌర కుటుంబం ఉన్నది. ఈ సౌర కుటుంబం అర్థం చేసుకోవడానికే శాస్త్రవేత్తలు తలమునకలైపోతూ ఉన్నారు. దీన్ని దాటి దాటి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే లక్షల సంవత్సరాలు పడుతుంది మన గెలాక్సీని దాటి వెళ్ళడానికి. ఇక ఇలాంటి గెలాక్సీలు కొన్ని కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నప్పుడు ఈ అంతరిక్ష టూర్ కనుక మనం వేసినట్లయితే ఎన్ని రోజులు వెళ్ళగలుగుతాం? మన జీవితము చాలా అల్పం, మన జీవితము చాలా స్వల్పము. దేవుని యొక్క సృష్టిని చూడడానికే మన ఆయుష్ సరిపోతుందా? సరిపోదు. ఇంత బ్రహ్మాండమైనటువంటి సృష్టిని చేసినటువంటి దేవుడు మన దేవుడు. చాలాసార్లు దేవుడు అనగానే మనకున్నటువంటి చిన్న మైండ్ తో మనం అర్థం చేసుకునేది చాలా లిమిటెడ్ అనుకుంటాం. దిస్ పవర్ ఊరికే చెప్పడానికి చెప్తాం లేదు, ఆయన సర్వశక్తి మంతుడని. కానీ నిజంగా కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నావా? ఎప్పుడైనా నీకు సమయం దొరికినప్పుడు అసలు ఈ ప్రపంచం ఏంటి, విశ్వం ఏంటి, దేవుడు తయారు
ఈ అమోఘమైనటువంటి సృష్టి ఏంటి, ఇలా ఎలా తయారు చేయాలనిపించింది ఆయనకు, ఆయన ఎలా తయారు చేయగలిగాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏ రకంగా ఈ సృష్టి అంతటిని నడిపించగలుగుతూ ఉన్నాడు. ప్రతి దాన్ని, ప్రతి గ్రహాన్ని, ప్రతి నక్షత్రాన్ని, ప్రతి గెలాక్సీని ఒక కక్షలో తిప్పుతూ ఉన్నాడు ఆయన. ఒక నియమాన్ని పెట్టాడు ప్రతి దానికి. ఆ నియమం ప్రకారమే సృష్టిలోని ప్రతి వస్తువు కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మన దేవుడు క్రియేటర్, మన దేవుడు సృష్టికారకుడు. ఈ సృష్టి అంతా ఉండడానికి ఆయనే ప్రధానమైనటువంటి కారణం. సరే, 2వ వచనం చూద్దాం. చూడండి, అదే 12వ అధ్యాయము 7వ వచనము చూద్దాం. 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మొదటి మాట సృష్టికారకుడైనటువంటి దేవుడు, రెండవది ఆత్మల కారకుడైన దేవుడు. 7వ వచనంలో మనం చదివిన మాట మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ ఏంటట చెప్పాలి, ఏంటిది? ఆత్మ ఎక్కడ పోతుందంట? దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మల కారకుడా, మనకు ఆత్మనిచ్చినటువంటి వాడు. మొదటి జన్మ ఎత్తినటువంటి, భూమి మీద మొదటి జన్మ ఎత్తినటువంటి ఆదాము గారు మొదలుకొని ఈనాటి వరకు ఎన్ని కోట్ల మంది జీవించారో ప్రతి ఒక్కరికి ఆత్మను అనుగ్రహించినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. కలుగజేసినటువంటి ఈ దేహాన్ని చూసినప్పుడు, ఆయన కలుగజేసినటువంటి ఈ ఆత్మను చూసినప్పుడు మనం అబ్బురపోవాల్సింది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి దేహాలు మనందరికీ ఉన్నాయి. ఒక చిన్న పిల్లవాడిని మనము చేతులు ఎత్తుకొని అలా చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు అసలు ఈ సృష్టిని ఎలా చేయగలిగాడు దేవుడు? తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పిండ రూపంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ రకంగా అవయవాలను దేవుడు తయారు చేయగలిగాడు? మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 3 నెలలకోసారి ఈ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు యొక్క గ్రోత్ అనేది అక్కడ వారు ఫోటోల రూపంలో పెట్టింటారు. ఆ గ్రోత్ తల్లి గర్భంలో ఎలా జరుగుతుంది? ఇది దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యం. మరి ఆ దేహాన్ని తయారు చేయడానికి దేవుడు లోపల తల్లి గర్భంలో కార్యం చేస్తూ ఉండగా ఏ సందర్భంలో ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుకి దేవుడు ఆత్మను ఉంచాడు? ఎప్పుడు ఉంచాడు? మనం తెలుసు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు పెట్టి తల్లికి వినిపిస్తారు, అమ్మా చూడమ్మా నీ బిడ్డ హార్ట్ బీట్, ఆ బిడ్డ గుండె కొట్టుకునేటువంటి ఆ శబ్దాన్ని చూడమ్మా అని చెప్పి వినమ్మా అని వినిపిస్తారు. ఏ సందర్భంలో, ఏ నెలలో ఆ గుండె కొట్టుకుంటూ అంటే బిడ్డ చాలా తక్కువ కాలంలో ఉన్నప్పుడే అతనిలోకి దేవుడు ఆత్మను ఇచ్చాడు. ఆత్మను ఇచ్చాడు, దేహాన్ని ఇచ్చాడు. ఆ దేహాన్ని ఆయన 9 నెలలు గర్భములో కార్యము చేస్తూ దేహాన్ని ఆయన సృష్టించాడు, నిర్మించాడు. భవిష్యత్తులో పెరగగలిగేటువంటి ఆ లక్షణాన్ని కూడా ఆ చిన్ని శిశువుకి దేవుడు అనుగ్రహించాడు. చిన్న బిడ్డగా బయటకు వచ్చినటువంటి ఆ పిల్లోడిని జస్ట్ ఒక 20 సంవత్సరాల తర్వాత చూస్తే ఈ చేతుల్లో పట్టేటువంటి వాడు ఇలా బతకైపోయాడు. జస్ట్ 20 years స్పాన్. ఎలాగ ఎదగగలిగాడు? అది దేవుడు చేస్తున్నటువంటి కార్యం. మనకు దేహాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయనే, ఆత్మను ఇచ్చినటువంటి వాడు కూడా ఆయనే. కేవలం దేహం ఉంటే సరిపోతుందా? అందులో ఆత్మ ఉండాలి. ఆత్మ లేకపోతే దేహం ప్రయోజనమా నిష్ప్రయోజనం? ఆత్మ ఉంటేనే ఆ దేహానికి విలువ. బిడ్డ పుట్టాడు సరే, బ్రతికి పుట్టాడా లేదా చచ్చి పుట్టాడు? లైఫ్ బేబీనా లేదా డెడ్ బేబీనా అని మనం అడుగుతూ ఉంటాం కొన్నిసార్లు, లేదా చెబుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. దేహం మాత్రమే ప్రధానం కాదు, ఆ దేహంలో ఆత్మ కూడా ఉండాలి. ఆ ఆత్మనిచ్చేవాడు ఎవరు అంటే దేవుడే. ఎక్కడి నుంచి వచ్చిన ఆత్మ? దేవుడి దగ్గర నుండి వచ్చింది. దేవుడి దగ్గర నుండి
ఇచ్చినటువంటి ఆ ఆత్మను తీసుకొని మనిషి ఏం చేస్తూ ఉన్నాడు? మనిషి ఈ లోకంలోకి దేవుడు నన్ను పంపాడు కదా, ఈ లోకమే నాది అనుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న సుఖభోగాలే నాది అనుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో నేను ఉండేటువంటి సమయము చాలా సంవత్సరాలు, ఎక్కువ దినాలు ఇక్కడే ఉన్నానేమో అనుకుంటూ ఉన్నాడు. అంటూ ఈ ప్రసంగి గారు కూడా ఒక మాట చెప్తాడు. చూడండి, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుంది అన్నాడు. 16 నిమిషాలు 1:16. అదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని నేను త్వరగా చూద్దాను. దేని కాలంలో అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నుంచి ఉన్నాడు అన్న. ఈ ఆత్మనిచ్చినటువంటి దేవుడు, ఆత్మ కారకుడైనటువంటి దేవుడు ఈ మనుషులకు ఏమి ఇచ్చాడు అంటే మనుషుల హృదయాల్లో జ్ఞానాన్ని ఉంచాడు. అయితే జ్ఞానాన్ని కలిగినటువంటి ఈ మనిషి ఏం చేస్తున్నాడు? లోకంలోకి వచ్చి లోకము శాశ్వతం అనుకొని లోక సంబంధమైన విషయాల పట్ల అధికమైన శ్రద్ధను పెట్టి ఈ ప్రసంగి అయినటువంటి ఆయన ఏమంటాడంటే చాలా విషయాలను రీసెర్చ్ చేయాలి అనుకున్నాడు. చాలా వాటి మీద మనస్సు ఉంచి ప్రయోగాలు చేయాలి అనుకున్నాడు. వేటి మీద ప్రయోగాలు చేశాడు? వృక్ష శాస్త్రం మీద ప్రయోగాలు చేశాడు, జంతు శాస్త్రం మీద ప్రయోగాలు చేశాడు, అంతరిక్షం మీద ప్రయోగాలు చేశాడు, మానవ శాస్త్రం మీద ప్రయోగాలు చేశాడు, తత్వశాస్త్రం మీద ప్రయోగాలు చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా లోతుకెళ్ళి 17వ వచనంలో చెప్తాడు, నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసము అనగా జ్ఞానం నేర్చుకోవడానికి అన్నాడు. బాగానే ఉంది. తర్వాత వెర్రితనమును, దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేనికి వాడుతున్నాడంట? వెర్రితనాన్ని తెలుసుకోవడానికి వాడుతున్నాడంట ఈ ప్రసంగం. తర్వాత మతిహీనతను తెలుసుకోవటకు ప్రయత్నించింది. అంటే వెర్రి సంగతులను, పిచ్చి సంగతులను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు జ్ఞానాన్ని ఎందుకు ఉంచాడు? మనుషుల హృదయాల్లో జ్ఞానాన్ని దేవుడు ఎందుకు ఉంచాడు? మనకు దేవుడు ఏ పని ఇచ్చి ఈ లోకానికి పంపాడు అనేటువంటి విషయాలను గమనించకుండా దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఈ ప్రసంగి గారు ఇంకా దేనికి ఉపయోగిస్తున్నాడో నేను త్వరగా చదువుతాను, ఒకసారి వినండి. ఇది చదవాలి, చదివి తీరా. 2వ అధ్యాయాన్ని ఒకసారి గమనిద్దాం. 3వ వచనం నుంచి నేను త్వరగా చదువుతాను, వినండి. నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం కింద తాను బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించలో చూడవని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుంటున్నాను అన్నాడు. అనగా మద్యానికి అలవాటు పడి ద్రాక్షారసము ద్వారా నన్ను నేను సంతోషపరచుకోవాలి అనుకుంటున్నాడు ఈ వ్యక్తి. తర్వాత మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించునని నా మనసులో నేను యోచన చేసుకుంటుంది. పిచ్చివాటి వైపు పరుగులు తీస్తూ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను గొప్ప పనులు చేయమనుకుంటే నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని అంటున్నాను. అంటే కన్స్ట్రక్షన్ లోకి దిగేసరి ప్రసంగి గారు. ఇల్లు కట్టించుకుంటే సంతోషం వస్తుంది, ఇల్లు కట్టించుకుంటే తృప్తి వస్తుంది, లేదా ద్రాక్ష తోటలు నాటించుకుంటే, ఫామ్ హౌస్ కట్టించుకుంటే తృప్తి వస్తుంది అనుకుంటూ ఉన్నాను. ఇంకా నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుంది. వృక్షముల నారుమలను నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకుంటుని. ఆయన తనకున్నటువంటి అధికారంతో చెరువులను తవ్వించుకున్నాడు. పనివారిని, పనికత్తెలను సంపాదించుకుంటుంది. నా ఇంట పుట్టిన దాసులు నాకుండి, యెరూషలేమునందు నాకు ముందున్న వారి కంటే ఎక్కువగా పశువుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుంది. దేవుడు ఆత్మనిచ్చాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చిరే బతుకురానంటే దేవుడిచ్చిన ఆత్మ ద్వారా, దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా ఈ మనిషి దేని తెలుసుకోవాలనుకుంటున్నాడంటే ఈ
లోకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అనుభవించాలనుకుంటూ ఉన్నాడు, ఈ లోకంలో ఉన్న వాటిని పరిశోధించాలి అనుకుంటూ ఉన్నాడు. చేయడానికి ఎన్నెన్నో 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 ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నాడు. ఇంకా అంటే 8వ వచనం చూడండి, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటే, నేను గాయకులను మనుష్యులు ఇచ్చేయించు సంపదను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటే, నాకు ముందు యెరూషలేము ఉన్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. తనకు దేవుడిచ్చిన ఆత్మను జ్ఞానాన్ని ఉపయోగించుకొని సమస్తాన్ని పరిశీలన చేశాడు. He has observed everything whatever is on the face of the earth. He tried everything. దేని కొరకు తెలుసా? ఆత్మ తృప్తి కోసం, ఆత్మలో తృప్తిని సంపాదించుకోవడానికి. ఇది చేస్తే తృప్తి వస్తుంది, అది చేస్తే తృప్తి వస్తుంది. అలా ఉంటే నేను తృప్తిగా ఫీల్ అవుతానేమో అనుకొని తనకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని, ధనాన్ని, ప్రతి దాన్ని కూడా దేనికోసం వెచ్చేస్తున్నాడట? తృప్తి కొరకు, సంతోషం కొరకు అనేకమైన వాటిలోన ఆయన వాటిని ఖర్చు చేస్తూ ఉన్నాడు. 10వ వచనం చూడండి, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయం నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధించలేదు. అంటే లిమిటేషన్స్ లేకుండా ప్రవర్తించాడు, బౌండరీస్ లేకుండా బతికేశాడు, ఏ రకమైన కట్టుబాట్లు లేకుండా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని అనుభవించాలని ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇంకా ఏమంటాడు, ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అయితే గుర్తుంచుకున్నాను, సృష్టికి కారకుడైనటువంటి దేవుడు, ఆత్మకు కారకుడైనటువంటి దేవుడు ఈ వ్యక్తిని గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు కానీ, ఈ వ్యక్తి సమస్తాన్ని ప్రయత్నం చేసి ప్రయాసపడి అన్నిటిలో తృప్తి పొందాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మాత్రం చివరికి ఏమంటున్నాడు తెలుసా? చివరికి ఏమంటున్నాడంటే 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాస ఎంతయో నేను నిదానించి వివేచింపగా, తను చేసిన ప్రతి పనిని రిఫ్లెక్ట్ చేసుకున్నాడు. నేను ఎందుకు కష్టపడ్డాను, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను అంతటిని ఇంకొకసారి ఆలోచించగా ఆయనకు అర్థమైంది ఏంటంటే, అవన్నీ వ్యర్థమైనవి కాదు, ఒకడు గాలికి ప్రయాసపడినట్టు కాదు అవ్వబడను, సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడను. చివరికి తేలిన ఫలితార్థం ఇదే. దేవుడు ఆత్మనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, దాన్ని నీ సొంత సుఖం కోసం, నీ కుటుంబ సుఖం కోసం, వేటి విషయాల్లో ఆలోచన చేస్తూ దేని వెంటనో పరుగులు తీస్తూ ఆత్మతృప్తి కోసం ప్రయాసపడి చివరకు కలిగినటువంటి జ్ఞానం ఏదయ్యా అంటే ఇదంతా కూడా వ్యర్థమే. దీనివల్ల నాకు తృప్తి కలగడం లేదు, దీనివల్ల నాకు నిజమైన సంతోషం లేదు. ఇవన్నీ వ్యర్థమైన అంశాలు. నేను గాలికి ప్రయాసపడినట్టు ప్రయాసపడుతున్నాను. అనగా గాలి వచ్చిందనుకోండి, గాలికి నాకు కొట్లాడు అనుకో, నేను గాలితో పోరాడి గెలవగలను. మైక్ టైసన్ అయినా సరే గాలితో పోరాడి గెలవగలను? ఇంపాసిబుల్. గాలికి ప్రయాసపడుతున్నాం దేనికోసం? ఆత్మతృప్తి కోసం, దేనికోసం? సంతోషం కోసం, దేనికోసం? ఆనందం కోసం. ఎన్నో రకాల శ్రమలు, బాధలు, ప్రయాసపడిన తర్వాత చివరికి మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను చాలా శ్రమ పడ్డాను, నేను నా జీవితం అంతా కూడా చాలా కష్టాలు పడ్డాను, నేనంతా చాలు, ఒక్క విషయానికి వస్తానేమో అనుకున్నాను. అంత అర్థమై బుద్ధి వివరం వచ్చిన తర్వాత 5వ వచనానికి వచ్చారు. చూడండి, 5వ వచనం 18వ వచనాన్ని 5వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతాను. 5వ అధ్యాయం 18వ వచనం, మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకరికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించినట్టును అన్నపానములు పుచ్చుకున్నట్టును తన కష్టార్జితం అందు సంతోషించినట్టును వీరు కలుగజేసిన ఎడల
అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకునవలెను అని. ఇంత చేసి ఇంత ప్రయాసపడి పేరు వెంట పరిగెత్తాడు, ప్రయోజనం లేదని అర్థమైంది. సంతోషం వెంట పరిగెత్తాడు, సంతోషం వస్తలేదని అర్థమైపోయింది. ఇక రకరకాల విషయాల పట్ల ప్రయాసపడ్డాడు, ఏది దొరకలేదు. ప్రయాస పడి 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 అలసిపోయి చివరికి ఏమన్నాడంటే, అరే నీ ప్రయాసం కాకపోతాను, ఊరికే కూర్చొని తిని నా జీవితాన్ని కూడా అట్లా కొనసాగించాను. ఇది ఏ ఆశీర్వాదము మాకు. గమనించండి, 35 నుంచి 45, 56 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని అడిగితే ఈ గోల్ ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, ఏం లేదా పని, కొంచెం తినడానికి తిండి, ఉండడానికి గోల్ ఉంటే చాలా ఏం అక్కర్లేదు. ఎందుకు పడి 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 చివరికి వివరం వచ్చేసి సామెత ఉంటుంది, క్షవరమైనాక వివరం వస్తుంది. ఎప్పుడు వస్తుంది వివరం? క్షవరం గురువు వచ్చిన తర్వాత వివరం వస్తుంది. అంటే ప్రయాస పడ్డాడు 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 పడ్డాడు, అక్కడ దొరుకుతుంది సంతోషం, ఇక్కడ దొరుకుతుంది, చాలా ట్రై చేసినాడు, చాలా దొరకలేదు. చివరికి ఏమవుతుందంటే, ఇంకా చాలుగా ఏదో తినడానికి తిండి ఉంటే చాలు, నా శరీరం కొంచెం ఆరోగ్యం ఉంటే చాలు, నా పనులు నేను చేస్తానికి నాకు ఆరోగ్యం ఉంటే చాలు అనేటువంటి వివరం వచ్చేసింది, క్షవరం అయిపోయింది. అయితే ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నాడు. అయితే ఇదే ఆశీర్వాదమా? ఇదే ఆశీర్వాదమా? ఇలాంటి స్థితిలో ఉంటూ ఒక వ్యక్తి కనుక తన ప్రయాణాన్ని కొనసాగించి ఏదో ఒకనాడు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళాడే అని అనుకో, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఆ వ్యక్తి గమ్యస్థానం ఏమవుతుంది? ఆత్మతృప్తి కోసం ప్రయాసపడ్డాడు, ఆత్మ సంతోషం కోసం ఎన్నో దారులు పరిగెత్తుకుంటూ వెళ్ళాం, అక్కడ దొరకలేదు. చివరికి ఏమనుకుంటున్నాం అంటే, ఇక ఏమవుతుందో తిండి దొరికితే చాలు, ఏదో తినేసి అలా కాళ్ళు అప్పుడు పడుతున్నాం, ఏదో రోజు పుట్టుకోమంటాం, ఇంకా చాలే ఇంకా ఈ లైఫ్ అనుకుంటున్నావు. కానీ తర్వాత జరగబోయేటువంటి ప్రమాదం, అత్యంత ప్రమాదాన్ని మనము విస్మరిస్తూ ఉన్నాం. ఏంటి ఆ ప్రమాదం? 12వ అధ్యాయము 7వ వచనం మళ్ళీ చదువుకున్నాం. ఇంతకుముందు చదువుకున్న మాట మళ్ళీ చదువుకున్నాం. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. నీ శరీరం నా శరీరం మట్టి శరీరం, నీ దేహం నా దేహం అల్పమైన దేహం. ఏనాడో ఒకనాడు మట్టి కలవాల్సిందే, ఏనాడో ఒకనాడు మట్టిలో కలవాల్సిందే. గ్యారెంటీ ఇస్తారా నేను బతుకుతాను ఒక 10 సంవత్సరాలకి? నిన్ననే కర్నూలులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం చూసినప్పుడు మన మనసు కలగడం లేదా? నేను ఇంకా బతుకుతా, నేను ఇంకా సంతోషంగా ఉంటా, నా కోసం నా కుటుంబం కోసం అంటూనే పరుగులు పెడుతూ ఉన్నాం. కానీ అరే భయ్, ఏదో ఒక రాజు నేను కనుక ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేటువంటి కాలం వస్తే, ఏదో ఒక నాడు ఈ భూమిని వదిలిపెట్టి నేను వెళ్ళేటువంటి కాలం వచ్చినట్లయితే ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? వాట్ ఈస్ మై డెస్టినేషన్ ఫైనల్? బతికేస్తాం అనుకుంటున్నారా సంవత్సరాలకి? కానీ శాశ్వతం అనుకుంటున్నామా ఈ భూమిని? మనం శాశ్వతం అనుకుంటున్నామా ఈ ఆయుష్కాలాన్ని? మనం శాశ్వతం అనుకుంటున్నామా బంధాలను? మనం ఏదో ఒకనాడు మంటికి చేరాల్సిందే, అది ఎప్పుడో తెలియదు. మరి ఎప్పుడో తెలియని దానికి ఎందుకంత ప్రయాస? ఎప్పుడు పుట్టుకోమంటావో తెలియని దానికి ఎందుకంత యావ ఈ లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల? ఏనాడు ఈ దేహాన్ని వదిలిపెడతామో మనకు తెలియలేదు. వచనంలో రాయబడింది, మట్టి మలిచి చివరికి ఎక్కడికి వెళ్తారట? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఇక్కడ మనం ఆగాలి. ఆత్మ ఎక్కడికి వెళ్తుందంట? దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తాది. బాగుందండి, దేవుడు ఇచ్చాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, ఇంకేం ప్రాబ్లం ఏమని చెప్పిందే. ఆత్మలో దేవుడి దగ్గర పోతే, దేవుడి దగ్గర పోతే అంతకన్నా సంతోషం అంటున్నావా? దేవుడి దగ్గరకు పోయిన తర్వాత మొదలవుతుంది అసలు సంగతి. ఏంటి ఆ సంగతి? చూద్దాం. 14వ వచనాన్ని చదువుతాం. 13, 14 నేను చదువుతాను, వినండి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటి ఆ ఫలితం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచుచున్న వరను మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. యువర్ స్పిరిట్ గోస్ టు గాడ్. నీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది, నా ఆత్మ
దేవుని దగ్గరికి వెళ్తుంది. అక్కడికే ఆగిపోలేదు సుమా. అక్కడ విమర్శ ఉన్నది, అక్కడ తీర్పు ఉన్నది. తీర్పులో జరగబోతున్నది ఏంటి? నీ ప్రతి చెడ్డ క్రియ, నీ ప్రతి మంచి క్రియ దేవుడు తీర్పులో తీర్చుకోబోతున్నాడు. ప్రతి వాడి యొక్క క్రియ చొప్పున వాడికి ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మరి ఈ చివరి మజిలీ వరకు తమ చేసింది ఏంటి? భూమి ఏం చేసి దేవుడి గురించి ఎప్పుడైనా ఆలోచన చేశాము? నామకార్థ క్రైస్తవులుగా బతకడానికి తీర్మానం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. దేవుని ఎప్పుడు చేరుతామో తెలియదు. దేవుని దగ్గరకు ఎప్పుడు మన ఆత్మ చేరుతుందో మనకు తెలియదు. అక్కడ విమర్శ దినం ఉంది, తీర్పు దినం ఉంది. నీకు నాకు భయంకరమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు ఈ జీవితం అంతా వ్యర్థమని తెలుసుకున్న నీవు నేను, ఈ జీవితం అంతా గాలికి పోరాడుతున్నట్టుగా తెలుసుకున్న నీవు నేను చేయవలసినది ఏంటి? ఆత్మ మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చేసేటువంటి తీర్పులో మనము నీతిమంతులుగా కనబడాలి. ఆయన ప్రతి చెడ్డ క్రియను, మంచి క్రియను ఆయన బేరీజు వేయబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. నీ యొక్క ప్రతి క్రియకు ఆయన అకౌంటబిలిటీని అడగబోతున్నాడు. అయితే ఏ మానవుడైనా దేవుని ముందు నిలబడి నేను చాలా నీతిమంతున్నయ్యా, నేను చాలా పరిశుద్ధున్నయ్యా, నన్ను చేర్చుకో పరలోకంలోకి, అది దేవుడి దగ్గర వాదించగలిగినటువంటి సత్తా, అంతటి పరిశుద్ధత, అంతటి నిర్మలత్వం, అంతటి నీతి నీకు నాకు ఉన్నదా? దేవుడి దగ్గర వాదించేటువంటి అంత సామర్థ్యం మనకు ఎవ్వరికీ లేదు. ఎందుకంటే నీ కోసం, నా కోసం ఈ సృష్టికారకుడైనటువంటి దేవుడే ఈ లోకములోకి ఒక సృష్టముగా వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో ఆత్మల కారకుడైనటువంటి ఆ దేవుడే, ఆత్మ రూపిలో ఉన్నటువంటి ఆయననే మనుష్య రీతిగా ఈ లోకంలోకి దిగి వచ్చాడు. చివరిది ఆశీర్వాద కారకుడైనటువంటి దేవుడు. నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికే ఈ లోకానికి దిగి వచ్చాడు. నువ్వు అనుకుంటావు ధనధాన్య సమృద్ధి చేత తిరిగితే ఇక చాలు, ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నావు. కాదు, దేవుడు మరొక ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరి ద్వారా తెలుసా? పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా. నీవు దేవుని యొక్క నీతివంతుడుగా కనబడన్నారు, దేవుని యొక్క నీవు నిర్మలంగా కనబడన్నారు. ఆయన విమర్శ చేసేటువంటి దినాన, ఆయన తీర్పు తీర్చేటువంటి దినాన ఎవరు నిలవగలుగుతారు ఆయన ముందు? చెప్పండి. మనం చేసే ప్రతి క్రియకు మనకు నరకమే ప్రాప్తిస్తుంది. మనం చేసిన ప్రతి పాపానికి మనకి నరక శిక్షనే వర్తిస్తుంది. అయితే మనకు ఆ శిక్ష లేకుండా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చి ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. నీవు నేను పడవలసినటువంటి బాధను ఆయన పడ్డాడు పడవలసిన. నీవు గాలికే ప్రయాసపడ్డావు, నీవు ఎన్నో రకాలుగా దేవునికి దూరం అయిపోయి నీకు ఇష్టానుసారంగా నడిచావు. నువ్వు తీర్పులోనికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను నరక శిక్షకు పాత్రుడుగా ఎంచి పంపించేటువంటి ఆ సందర్భంలో దేవుడు చూసేదేంటో తెలుసా? ఐ సేవ్ రక్షించబడ్డాడు. ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళేటువంటి ఆ సమయం లోపలనే నీవు దేవుణ్ణి అంగీకరించకపోతే, రక్షకుని స్వీకరించకపోతే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తంలో మన పాపాన్ని కడుగుకొనక, పరిశుద్ధతను పాటించక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు అన్న సంగతిని మనందరం గుర్తుంచుకోవాలి. ఈ స్థితి మనకు ఏర్పడినప్పుడు మన పరిస్థితి ఒకసారి గమనించాలి. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇట్టి స్థితి నీకు రాకుండా చేయడానికి నేను వచ్చాను అన్నాడు. ఆశీర్వాదం ఎవరి ద్వారా అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే ఆయన పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని మనకిస్తున్నాడు. ముగిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుంది. ఎవరైనా చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథంలో తిని జీవితాన్ని కొనసాగిస్తే ఇదే ఆనందం అనుకుంటున్నాడు, లేదా అదే ఆశీర్వాదం అనుకుంటూ ఉన్నాడు. అయితే
మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి నిజమైన ఆశీర్వాదం, లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు సుమాయి. ఏమన్నాడు? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అన్నాడు. ఈ ఆశీర్వాదంకి మనం యోగ్యులమా చెప్పండి? మనం యోగ్యులమా ఇంత గొప్ప ఆశీర్వాదానికి? పరలోక ప్రవేశము చేయగలిగేటంతటి నీతి మనలో ఉందా? దేవుడితో యుగ యుగాలు ఉండేటటువంటి ఆ నిర్మలత్వం మనలో ఉందా? ఆ పరిశుద్ధత మనలో ఉందా? లేదే. అటువంటి మన స్థితి మార్చడానికి, మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తే దేవుడైనటువంటి ఆయన మానవ రూపిగా వచ్చి మనందరి నిమిత్తమై కలువరి శిలువలో రక్తాన్ని కాచి మరణించి పునరుత్థానుడై మన కొరకు స్థలము సిద్ధపరచ పరలోకానికి వెళ్ళాడు. ప్రసంగి గారు చెబుతున్నటువంటి మాటలను మనం వింటూ 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 దేవుడి యొక్క లక్షణాలను తెలుసుకుంటూనే మన లక్షణాలను కూడా మనం ఆలోచన చేసుకుని మన చివరి మజిలీ ఈ రోజే అయితే, మన చివరి మజిలీ రేపే అయితే ఎడకెళ్తామమ్మా, ఎడకెళ్తాం. ఈ ఆశీర్వాదం క్రీస్తులో ఉన్న ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకున్నావా లేదా? చేసుకోకపోతే ఆలోచన చేసి క్రీస్తును ఆశీర్వాదంగా మన జీవితాల్లో ఆహ్వానిద్దాం. ఒకవేళ చేసుకున్న వారంగా ఉన్నట్లయితే మనం యోగ్యము కాదు ఈ ఆశీర్వాదానికి, కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మనకి ఆశీర్వాదం ఇచ్చినందుకు ఆశీర్వాద కారకుడైనటువంటి దేవుడిని స్తుతిద్దాం. మొదటిది సృష్టికారకుడైనటువంటి దేవుడు, రెండవది ఆత్మల కారకుడైనటువంటి దేవుడు, మూడవది ఆశీర్వాద కారకుడైనటువంటి దేవుడు, చివరిది నాలుగవది ముగించుకుందాం. అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. ఎట్టివాడి కంట ఆయన ఆశీర్వాదం పొందుకున్నప్పుడు అట్టివాడికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు. నువ్వు ఆనందం లేకుండా ఆనందం కొరకు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏవేవో చేస్తూ ఆనందాన్ని సొంతం చేసుకోవాలని ట్రై చేసావు కదా, అది ఒక్కసారి ట్రై జీసస్. ఒక్కసారి క్రీస్తును కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే ఆయనలో ఆశీర్వాదం ఉంది. ఎవరైతే ఈ ఆశీర్వాదం దగ్గరకు వస్తారో, పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గర మోకరించి ఆయన రక్షకుని అంగీకరిస్తారో వారికి యేసుక్రీస్తే ఆశీర్వాదంగా ఉంటాడు. ఉంటూ తర్వాత చెప్పబడిన మాట, అట్టి వానికి దేవుడు ఏమిస్తాడట? హృదయానందము దయచేసి ఉన్నాడు. నీ హృదయం అంతా ఆనందంతో నింపబడుతుంది, నీ జీవితం అంతా సంతోషంతో నింపబడుతుంది. ఈ లోకంలో జీవించేటప్పుడు కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి ఇక్కట్లను మనము ఎదుర్కొంటూనే దైవానందాన్ని మనం అనుభవించవలసిన జీవితం. కాబట్టి దైవానందము నిజంగా మనలో ఉందా? చివరి మాట, ఆనందకారకుడైన దేవుడు. ఇక్కడ చెప్పబడిన మాట, అటువానికి దేవుడు హృదయానందం దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. అంటే నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ ఏ రకమైనటువంటి యావ లేకుండా బతికేయగలుగుతాడు. తన ఆయుష్కాల దినాలని జ్ఞాపకం చేసుకోకుండా అతను బతికేయగలుగుతాడు. ఈ ఆనందం ప్రసంగిలో రాయించినటువంటి ఆనందము లోక సంబంధమైనటువంటి ఆనందం. అయితే ఆత్మ సంబంధమైన ఆనందాన్ని ఒకసారి చూద్దాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. చివరి మాట ముగించుకున్నా. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నేను చదువుతాను. 1వ అధ్యాయము 8, 9వ వచనం. పేజ్ నెంబర్ 215. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును. జాగ్రత్తగా గమనించాలి. మన విశ్వాసానికి ఫలం అనగా అందరు చదవండి. ఏమాటది? చదవండి. ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఏదో ఒకనాడు భూమిలో వదిలిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చెప్పన శక్యము కానీ మహిమతో కూడినటువంటి సంతోషంతో కూడిన ఈ ఆనందం, ఇట్టి ఆనందం నీవు నేను సొంతం చేసుకోవాలి. ఈ ఆనందానికి మనము పాత్రులమా? చెప్పండి, మనం పాత్రులమా? యుగయుగాలు దేవుడితో ఆనందించేటువంటి ఆ స్థితికి మనం ఎవ్వరం, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరం కూడా పాత్రులం కాదు.
మనకు ఆనందాన్ని, నిత్యానందాన్ని ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఆయన కొన్ని కోట్లాను కోట్ల మంది చేసినటువంటి పాప శిక్షణ అంతటిని కూడా ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో ఆయన నరక శిక్షను అనుభవించారు. ఎందువరకు ప్రార్థన చేస్తూ తండ్రి దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు అడిగాడు తెలుసా? ఏమని? అయ్యా, నిశ్చితమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమని ఎందుకు అడిగాడు తెలుసా? ఇది వేల, వందల, లక్షల, కోట్ల మంది పాప శిక్షను ఒక్కడే భరించాలి సిలువ, ఒక్కడే భరించాలి సిలువలో. నీ శిక్షనే నీవు నేను భరించలేవు, నా శిక్షణ నేను భరించలేవు, నీ శిక్ష నువ్వు భరించలేవు. ఇన్ని కోట్ల మంది, మొదటి మానవుడి దగ్గర నుంచి చివరి మానవుడి దగ్గర వరకు అందరి పాప శిక్షను ఒకే ఒక యేసుక్రీస్తు భరించాడు కలువరి సిలువలో. దేని కొరకు? దేని కొరకంటే నీకు పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వాలి, నీకు పరలోక సంబంధమైన ఆనందాన్ని, మహిమాయుక్తమైన చెప్పన శక్యం కాని సంతోషంతో కూడినటువంటి ఆనందాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు నిలువెల్లా చీలిపోయాడు. ఆయన ఎంతో గాయపరచబడ్డాడు, ఆయన ఎంతో శ్రమపరచబడ్డాడు. అర్హత లేని మనకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ఇటు గొప్ప దేవుని యొక్క త్యాగాన్ని తలుచుకుంటూ, ఇటు గొప్ప దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన ఇస్తున్నటువంటి ఆనందాన్ని, ఇవ్వబోతున్న ఆనందాన్ని తలుచుకుంటూ ఆయన ఆరాధించారు. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు వంచుకొని కళ్ళు మూసుకొని ఆరాధనలో ముందు కొనసాగుతూ, సృష్టికి కారకుడైనటువంటి దేవుడు సృష్టిలోకి వచ్చాడు. ఆత్మల కారకుడైనటువంటి దేవుడు, ఆత్మగా ఉన్నటువంటి ఆయన మానవ రూపంలో వచ్చాడు. ఆశీర్వాదానికి పాత్రం కాని మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయన ఆశీర్వాద కారకుడుగా మారాడు. చివరిగా మన ఆత్మ కోరుకుంటున్నటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆనంద కారకుడు కూడా ఆయనే. గొప్ప స్థితిని మనకి ఇస్తున్నా, ఇవ్వబోతున్నా